శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ క్రోధనామ సంవత్సర పుష్య బహుళ అమావాస్య బుధవారం. ఈరోజు జనవరి 29, 2025 తేదీ బుధవారం. ఈరోజు ఉత్తరాషాఢ నక్షత్రం ఉదయం 9:08 వరకు ఉంది. తదుపరి శ్రవణం. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 11:52 12:32 వరకు ఉంది. వజ్రం మధ్యాహ్నం 1:05 2:39 వరకు కూడా వజ్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు చొల్లంగి అమావాస్య. సముద్ర స్నానం ఆచరించి శివదర్శనం చేసుకుంటారు. ఈ చొల్లంగి అమావాస్య ఆనవాయిలైనటువంటి వాళ్ళు అమావాస్య బుధవారం వచ్చింది కాబట్టి ఆ గ్రామ దేవతని ఆరాధించి అమ్మవారికి చలివిడి వడపప్పు పానకం పెట్టినట్టయితే వాళ్ళకుండేటువంటి భూ సమస్యలు కానీ భూ తగాదాలు కానీ తీరేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఈరోజు నక్షత్రాలు అయినటువంటి ఉత్తరాషాఢ శ్రవణ నక్షత్రాలు ఎవరికి తారాబలం కుదురుతుందని మనం పరిశీలించినట్టయితే మృగశిర, చిత్త, ధనిష్ట ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రాలు అయినటువంటి ఉత్తరాషాఢ శ్రవణ నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి. అందువల్ల ఎప్పుడు నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశిఫలాలను మనం పరిశీలించినట్టయితే మేషరాశిలో జన్మించిన వాళ్ళకి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకి ప్రమోషన్లో ఇంక్రిమెంట్లో పడేటువంటి అవకాశం ఉంటుంది. వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి పితృరాజధానికి సంబంధించిన శుభవార్తలు వింటారు. మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి అనారోగ్య సూచన ఉంది. కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి కలత్రపరక ధనలాభం కలుగుతుంది. సింహరాశిలో జన్మించిన వాళ్ళకి శత్రుభయం కలుగుతుంది. కన్యారాశిలో జన్మించిన వాళ్ళకి సంతానానికి సంబంధించిన శుభవార్తలు అంటారు. తులారాశిలో జన్మించిన వాళ్ళకి ప్రయాణాలలో ఆటంకాలు ఏర్పడతాయి. వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి పరాక్రమంతో ఆదాయాలు ఏర్పడతాయి. ధనురాశిలో జన్మించిన వాళ్ళకి చేసేటువంటి వ్యాపారాల్లో లాభాలు ఆర్జించే అవకాశం ఉంటుంది. మకర రాశిలో జన్మించిన వాళ్ళకి ఆరోగ్యం చేకూరుతుంది. కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి అనారోగ్య సూచన ఉంది. మేన రాశిలో జన్మించిన వాళ్ళకి నూతన వ్యాపార భాగస్వామ్య పొందలు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియడం జరిగింది. అలాగే ఈరోజు సముద్రయానం చేసిన వాళ్ళకి కానీ సముద్రోత్పత్తులకు దైవక్రాలు చేసిన వాళ్ళకి కానీ వస్త్ర వ్యాపారులకు కానీ శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే పాండిత్యంచే ధనార్జించే వాళ్ళకి కానీ పండితులకు కానీ లాయర్లకు కానీ లేఖలకు కానీ ఆడిటర్లకు కానీ విలేకరులకు కానీ శుభకరంగా ఉండే అవకాశం ఉంది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు వచ్చేస్తున్నాయి. అలాగే ఈరోజు బుధవారం. అందువల్ల ఆ మణికంఠ స్వామిని అయ్యప్ప స్వామిని ఆరాధించిన స్వామిని అభిషేకించిన సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీయ తెలియజేయడం జరుగుతుంది. అలాగే మన రేపు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ పెద్దబాబు సిద్ధాంతి గొల్లల మామిడాడు.